రామాయణంలో యుద్ధకాండలో ఉన్నాం. రామరావణ యుద్ధం ముగిసింది. రాముడి చేతుల్లో రావణుడు మరణించాడు. రావణుడు మరణించాక సీతమ్మ అగ్నిప్రవేశం చేయడం వరకు లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధం ముగిశాక రావణుడి మరణం తర్వాత దేవతలంతా సంతోషించారు. పరమశివుడు శ్రీరాముణ్ణి అభినందించాడు. దేవేంద్రుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. రావణుడిని సంహరించి లోకానికి ఎంతో మేలు చేసిన శ్రీరాముడికి ఇంద్రుడు నమస్కరించాడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు శ్రీరాముడు తన కోసం యుద్ధంలో పాల్గొని ప్రాణాలు విడిచిన వానర వీరులు, భల్లూక వీరులందర్నీ బతికించమన్నాడు. అలాగే వానరాలు ఎక్కడ నివసిస్తాయో అక్కడ అన్ని కాలాల్లో పచ్చదనం ఉండేలా, నదులు ఎప్పుడూ పారేలా చెయ్యాలని శ్రీరాముడు ఇంద్రుణ్ణి వరం కోరాడు. ఇంద్రుడు ఆ వరాన్ని ఇచ్చాడు. వెంటనే యుద్ధభూమిలో మరణించిన వానరులందరూ ఇంద్రుడి వరం వల్ల లేచారు. శ్రీరాముడికి ఇంద్రుడికి వారు జయం పలికారు. ఇక యుద్ధం ముగిసింది గనుక సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు వెళ్లాలని శ్రీరాముడిని ఇంద్రుడు కోరాడు. ఆ రాత్రి వానరులు, సీతారామ లక్ష్మణులు ఇంకా లంకలోనే ఉన్నారు. మర్నాడు శ్రీరాముణ్ణి అందంగా అలంకరించేందుకు విభీషణుడు అలంకారాలు చేయడంలో నిపుణులైన స్త్రీలతో వచ్చాడు. వారిని చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు: విభీషణ, ఇప్పుడు నేనీ అలంకారాలతో అయోధ్యకు వెళ్లలేను. ఎందుకంటే అక్కడ నా సోదరుడు భరతుడు నా రాక కోసం ఎదురుచూస్తూ నారవస్త్రాలతో అయోధ్యలో సన్యాసిలా బతుకుతున్నాడు. నేను వెళ్లకపోతే అతను ప్రాణాలతో ఉండడు. తక్షణం మేము అయోధ్య వెళ్లే ఏర్పాట్లు చెయ్యి. అదే నేను నిన్ను కోరేది అని విభీషణుడితో రాముడన్నాడు. అప్పుడు విభీషణుడు, శ్రీరామ, ఒక్క దినములో మిమ్మల్ని అయోధ్యకు చేరవేస్తానన్నాడు. ఇంకా విభీషణుడు ఇలా అన్నాడు: శ్రీరామ, మనసులో కోరుకున్న చోటికి తీసుకువెళ్లే పుష్పక విమానాన్ని రావణుడు కుబేరుణ్ణి జయించి లంకకు తీసుకొచ్చాడు. ఆ పుష్పక విమానంలో మీ అందరినీ వెంటనే అయోధ్యకు చేరవేస్తాను. కాని ఇంత మేలు చేసిన నీకు ఎన్నో సత్కారాలు చేసి పంపాలని నా కోరిక. దయచేసి అవి స్వీకరించి అయోధ్యకు వెళ్ళు అని విభీషణుడు రాముణ్ణి కోరాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు: విభీషణ, ఒక మిత్రుడిగా నీ వలన అలాంటి సత్కారాలు, గౌరవాలు నేను చాలానే పొందాను. అవి నాకు చాలు. ప్రస్తుతం నా మనసు నిండా భరతుడు, నా తల్లి కౌసల్య, నా పినతల్లులు సుమిత్ర, కైకేయి, అలాగే వనవాసంలో నాకు మొదట సహాయం చేసిన గుహుడు, వీరందరూ ఉన్నారు. వారిని వెంటనే కలవాలని అనుకుంటున్నాను. అలాగే ఒకచోట పని పూర్తయ్యాక ఇక అక్కడ ఉండకూడదు. ఇక్కడ నా పని పూర్తయింది, అందుకే నేను వెళ్ళాలి అని శ్రీరాముడు అన్నాడు. వెంటనే విభీషణుడు పుష్పక విమానాన్ని తలుచుకున్నాడు. పుష్పక విమానం వారందరున్న చోటికి వచ్చింది. ఇక్కడ వాల్మీకి పుష్పక విమానాన్ని వర్ణించారు. సూర్యుడిలా ఆ పుష్పక విమానం దగదగా మెరిసిపోతోంది. మొత్తం విమానం బంగారంతో తయారు చేయబడింది. వజ్ర వైఢూర్యాల అలంకరణలతో ఆ విమానం విచిత్రంగా ఉంది. 6 అడుగులు మండపాలతో ఆ విమానం ఒక భవనమంత ఎత్తుంది. ఎంతమందైనా కూర్చునేందుకు ఆ పుష్పక విమానంలో ఆసనాలు పేర్చబడ్డాయి. ఒక అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. ఈ వర్ణనంతా ప్రస్తుతం మనం చూసే భారీ విమానాల వర్ణనకు సమానంగా ఉంటుంది. విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని నిర్మించాడు. ఆ విమానాన్ని చూసి శ్రీరాముడితో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే విభీషణుడు యుద్ధంలో పరాక్రమం చూపిన వానర వీరులను సత్కరించాడు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు ముగ్గురు పుష్పక విమానం ఎక్కారు. లంకా చక్రవర్తిగా విభీషణుడికి శ్రీరాముడు అభయమిచ్చాడు. యుద్ధంలో తన విజయానికి ఎంతో సహాయపడి తమ వీరత్వాన్ని చూపించిన వానరులను కిష్కిందకు క్షేమంగా వెళ్లాలని శ్రీరాముడు కోరాడు. వారందరికీ సీతారామ లక్ష్మణులు వీడ్కోలు పలికారు. కాని విభీషణుడు, సుగ్రీవుడు, హనుమ శ్రీరాముడు వెళుతుంటే తట్టుకోలేకపోయారు. అంతవరకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరూ శ్రీరాముణ్ణి చుట్టుముట్టేశారు. అప్పుడు సుగ్రీవుడు, విభీషణుడు ఇలా అన్నారు: శ్రీరామా, నువ్వు వెళ్ళిపోతూ ఉంటే మనసు తల్లడిల్లిపోతోంది. నీతో పాటు మేమూ వస్తాం. అయోధ్యలో నీ పట్టాభిషేకం చూసి ఆనందిస్తాం. దయచేసి మమ్మల్ని నీతో పాటు రానివ్వు అని కంటతడితో సుగ్రీవుడు, హనుమ, విభీషణుడు కోరారు. వారితో పాటు వానర వీరులందరూ కోరారు. అన్నాళ్లుగా వాళ్లతో ఉన్న అనుబంధం వల్ల శ్రీరాముడు కూడా భావోద్వేగానికి గురయ్యాడు. సుగ్రీవా, హనుమ, విభీషణ, మిమ్మల్ని విడిచి వెళ్ళటం నాక్కూడా భారంగా ఉంది. మీరు వస్తానంటే నాకంతకన్నా ఆనందం ఏముంది
అందరం ఈ పుష్పక విమానంలోనే వెళదాం. అందరం కలిసే విజయం సాధించాం. అందరం కలిసే మన రాజ్యమైన అయోధ్యకు వెళదాం. శ్రీరాముడు అలా అనగానే వానర వీరులైన సుగ్రీవ, హనుమ, అంగద, జాంబవంత ఇంకా చాలామంది వానర వీరులు పుష్పక విమానం ఎక్కారు. విభీషణుడు తన 4 మంత్రులతో శ్రీరాముడికి ఎదురుగా కూర్చున్నారు. పుష్పక విమానం గాల్లోకి ఎగిరింది. ఎంతమందికైనా సరిపోయే విధంగా పుష్పక విమానాన్ని విశ్వకర్మ రూపొందించారు. అంతమంది ఉన్నా పుష్పక విమానం వేగం తగ్గలేదు. పుష్పక విమానం అంతెత్తు నుంచి ఎగురుతోంది. ఆకాశ మార్గం నుంచి సీతమ్మకు రాముడు భూమి మీద అద్భుతాలను చూపిస్తున్నాడు. ముందుగా ఆకాశం నుంచి త్రికూట పర్వతాన్ని, అద్భుతమైన లంకా నగరాన్ని సీతమ్మకు పైనుంచే రాముడు చూపించాడు. ఆకాశ మార్గంలో కనిపిస్తున్న లంకానగర వైశాల్యాన్ని చూసే సీతమ్మ ఆశ్చర్యపోయింది. పైనుంచి రక్తమాంసాలతో నిండిపోయిన యుద్ధ భూమిని చూసి సీతమ్మ భయపడింది. తాము సాగరాన్ని దాటిన సముద్ర తీరాన్ని పుష్పక విమానం నుంచి రాముడు చూపించాడు. సాగరం మీద వానరులు నిర్మించిన సేతువుని అంతెత్తున పుష్పక విమానంలో విహంగ వీక్షణంలో చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఇక్కడే చాలామంది నమ్మే రామేశ్వర క్షేత్రం గురించి ఒక శ్లోకం వస్తుంది. రామాయణంలో 123వ సర్గలో 19వ శ్లోకంలో ఇలా ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, ఏతత్కుక్షౌ సముద్రస్య స్కంధావార నివేశనం అత్ర పూర్వం మహాదేవః ప్రసాదమకరోత్ప్రభుః. ఈ శ్లోకం ఉత్తరాది వారి వాల్మీకి రామాయణంలో లేదని కొందరు వాదిస్తారు, కానీ ఉంది. ఈ శ్లోకం అర్థమేంటంటే, పుష్పక విమానం ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుండగా పైనుంచి రామసేతుని శ్రీరాముడు సీతమ్మకు చూపించాడు. సేతువును ప్రారంభించిన ప్రస్తుత ధనుష్కోడి ప్రాంతాన్ని చూపిస్తూ ఇక్కడే వానరసేనతో విడిది చేశామని రాముడు చెప్పాడు. అలాగే సేతువు నిర్మాణానికి మహదేవుడి ఆశీస్సులు లభించాయని చెప్పాడు. అత్రపూర్వం అంటే ముందు అని అర్థం వస్తుంది. ఈ విషయంలో చాలా వాదనలున్నాయి. ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, అదే రామేశ్వరమైందని కొందరు నమ్ముతారు. మరికొందరు లేదని నమ్ముతారు. మహాదేవ అనే పదానికి శివుడు అనే అర్థం. ఇందులో తిరుగులేదు. యుద్ధానికి ముందు అందరు దేవతలను శ్రీరాముడు ప్రార్థించాడు. సేతువు కోసం సముద్రుణ్ణి కూడా అభ్యర్థించాడు. సముద్రుడు స్పందించలేదన్న కోపంతోనే ధనుస్సు తీశాడు. చాలామంది పెద్దల అభిప్రాయం ఏంటంటే, శ్రీరాముడు ఈశ్వరుడిని ప్రార్థించిన చోటు కాబట్టి ఆ ప్రాంతానికి రామేశ్వరం అనే పేరు వచ్చిందని ఈ శ్లోకానికి అర్థంగా చెప్తారు. ఇందులో రావణుణ్ణి సంహరించటం వల్ల, బ్రహ్మహత్యాపాతకం రావడం వల్ల రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పే శ్లోకాలేవీ వాల్మీకి రామాయణంలో లేవు. మహదేవుడి ఆశీస్సుల వల్ల సేతువు నిర్మాణం సజావుగా సాగింది అనే అర్థమే ఈ శ్లోకంలో ఉంది. పైగా 2 క్షత్రియులు యుద్ధం చేసుకుంటే అక్కడ ఎవరైనా మరణిస్తే అది రణంలో భాగమవుతుంది. ఉద్దేశపూర్వకంగా సంహరిస్తే అప్పుడు పాపం. అందువల్ల రావణుడు శత్రువు గనుక ఇద్దరి అంగీకారంతోనే యుద్ధం జరిగింది గనుక ఇందులో బ్రహ్మహత్యాపాతకం అనే భావనే తప్పు. అంతేకాదు, సేతువు కట్టిన ఈ తీర్థం గొప్ప పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందని సీతమ్మకు రాముడు చెప్పాడు. అలా ఆ తీర్థానికి రామేశ్వరం అనే పేరు వచ్చింది. అన్ని దేవతాశక్తులు కలిస్తేనే రాక్షస సంహారం జరుగుతుంది. సాక్షాత్తు శివుడి స్వరూపమే హనుమ అని చాలామంది నమ్ముతారు. అందువల్ల దైవశక్తులను వేరుచేసి చూడటం భక్తి అనిపించుకోదు, అది విజ్ఞానమూ కాదు. ఇక ఆ సాగర తీరంలో విభీషణుడు తనను కలిసిన ప్రాంతాన్ని కూడా సీతమ్మకు శ్రీరాముడు పుష్పక విమానం నుంచి చూపించాడు. శ్రీరాముడు లంక నుంచి తిరుగు ప్రయాణంలో ఇప్పటి రామేశ్వర ప్రాంతంలో అడుగు పెట్టలేదు. ప్రయాణంలో ఉంటూనే ఆకాశ మార్గం నుంచే సీతమ్మకు ఆ ప్రాంతాన్ని చూపించినట్లు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. అలా పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ కిష్కింధను సీతమ్మకు రాముడు చూపించాడు. తాను వాలిని సంహరించిన ప్రాంతాన్ని చూపించాడు. అప్పుడు సీతమ్మ రాముడితో ఇలా చెప్పింది: నాథా, సుగ్రీవుడు, ఇతర వానర ప్రముఖులు మనతో ఉన్నారు. సుగ్రీవుడి భార్యలు తారా, రుమలతో పాటు ఇతర వానరుల భార్యలను కూడా మనతో అయోధ్యకు తీసుకువెళదాం అని సీతమ్మ రాముణ్ణి కోరింది. అందుకు అంగీకరించిన రాముడు పుష్పక విమానాన్ని కిష్కింధలో దిగేలా ఆజ్ఞాపించాడు. పుష్పక విమానం కిష్కింధలో సుగ్రీవుడి రాజ్యం ముందు దిగింది. వెంటనే సుగ్రీవ, ఇతర వానర వీరులు వేగంగా తమ తమ అంతఃపురాల్లోకి వెళ్లారు. విజయులై వచ్చిన వానరులకు వారి భార్యలు ఆనందంతో స్వాగతం పలికారు. వారి భార్యలతో వానర వీరులు పుష్పక విమానం ఎక్కారు. సీతారాములకు వానర స్త్రీలు నమస్కరించారు.
మళ్లీ పుష్పక విమాన ప్రయాణం కిష్కింధ నుంచి ప్రారంభమైంది. సుగ్రీవుడిని, హనుమను, తాను, లక్ష్మణుడు కలిసిన ఋష్యముఖ పర్వతాన్ని సీతమ్మకు రాముడు చూపించాడు. అలాగే శబరిని కలిసిన పంపాతీరం, కబంధుడిని సంహరించిన అటవీ ప్రాంతాన్ని సీతమ్మకు రాముడు చూపించాడు. దండకారణ్యంలో సీతమ్మను రక్షించేందుకు జటాయువు ప్రాణాలు విడిచిన ప్రాంతాన్ని రాముడు చూపించాడు. అప్పుడు సీతమ్మతో రాముడు ఇలా అన్నాడు: ఇక్కడ్నించి ఇవన్నీ నీకు తెలిసిన ప్రాంతాలే సీత, కిందకు చూడు. అదుగో అక్కడే నేను ఖరదూషణులను సంహరించాను. ఈ పక్కన మన పర్ణశాల కనిపిస్తోందా సీత? ఇక్కడే ఆ దుర్మార్గుడైన రావణుడు నిన్ను అపహరించాడు. ఇదే అద్భుతమైన గోదావరి నది. అదిగో ఆ కనిపించే ఆ అందమైన ఆశ్రమమే అగస్త్యాశ్రమం. అలాగే మనం బస చేసిన శరభంగ ఆశ్రమం, ఇంద్రుణ్ణి మనం దర్శించుకున్న స్థలం కూడా ఇదే అంటూ గోదావరి ప్రవహించే దారిలో సీతారామ లక్ష్మణులు ఎక్కడెక్కడున్నది ఆ దారంతా సీతమ్మకు పుష్పక విమానం నుంచి శ్రీరాముడు చూపించాడు. అలాగే విరాధుడిని సంహరించిన స్థలం, అత్రి అనసూయలను కలిసిన ఆశ్రమాలను ఆకాశ మార్గం నుంచి రాముడు చూపించాడు. మళ్లీ రాముడు ఇలా అన్నాడు: సీత, అలా కిందకు చూడు. అక్కడ కనిపిస్తున్న చిత్రకూట పర్వతం గుర్తుందా? ఇక్కడికే భరతుడు మనల్ని కలిసేందుకు వచ్చాడు. నా పాదుకలను ఇక్కడ్నించే తీసుకువెళ్లాడు. అదిగో గొప్ప ప్రవాహంతో ప్రవహిస్తున్న యమునా నదిని చూడు. ఆ పక్కనే ఉన్న ఆశ్రమం భరద్వాజ ఆశ్రమం. ఆ దూరంగా ప్రవహిస్తున్న మహానది గంగమ్మ సంగమాన్ని చూడు అని శ్రీరాముడు తాము అయోధ్య నుంచి మొదలుపెట్టి ప్రయాణించిన మార్గమంతటినీ వివరంగా సీతమ్మకు చెప్పాడు. సీతారామ లక్ష్మణులను నది దాటించిన గుహుడి శృంగిబేరపురాన్ని రాముడు సీతమ్మకు చూపించాడు. ఆ తర్వాత గొప్పగా ప్రవహిస్తున్న సరయూ నదిని రాముడు చూపించాడు. అంటే అయోధ్య దగ్గరలోకి వచ్చారన్నమాట. పుష్పక విమానంలో అంతెత్తు నుంచి అయోధ్య మహానగరాన్ని విహంగ వీక్షణంలో సీతమ్మ చూసి ఆ నగరానికి నమస్కరించింది. అంత పెద్ద నగరాన్ని చూసి వానరులు ఆశ్చర్యపోయారు. మేడలు, మిద్దెలు, పెద్ద పెద్ద రహదారులు, బారులు తీరిన గృహాలతో అత్యద్భుతంగా వెలిగిపోతున్న అయోధ్యను చూసి విభీషణుడు కూడా ఆశ్చర్యపోయాడు. కాని నేరుగా అయోధ్యకు శ్రీరాముడు వెళ్లలేదు. వనవాసం 14 ఏళ్లు పూర్తి అయ్యాయి. పంచమి తిథి నాడు సీతారామ లక్ష్మణుల ప్రయాణం జరుగుతోంది. ఆ రోజున ముందు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా భారద్వాజ ఆశ్రమానికి విమానంలో చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.